హాయ్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ గౌతమి. నేను చెప్పినట్టే కొంతమంది కమెంట్స్ అయితే చేశారు. సో, ఈరోజు ఒక కమెంట్‌ని నేను అడ్రెస్ చేయబోతున్నాను. అదేంటంటే నేను చెప్పబోతున్నాను. 3 మంత్స్ నుండి ఇంగ్లీష్ విన్నాను. 4 మంత్స్ 39,000 రూపీస్ పెట్టాను. డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టాను. ఏమి చేయాలి మ్యామ్? మిర్రర్ టాక్ నాకు ఇష్టం లేదు. రీడింగ్ బుక్స్ ఇష్టం లేదు. ఏం చేయాలి? సో, నాకు అర్థమైందండి. ఇది చాలా కామనే. మీరేం చెప్పారంటే 4 మంత్స్ మీరు విన్నానని చెప్పారు ఇంగ్లీష్. ఓకే. ఫైన్. కన్జంప్షన్ యాక్టివిటీ అయితే చేశారు. ఏమైతే మీరు నేర్చుకోవడానికి ట్రై చేయాలో లిజనింగ్ అయితే మీరు చేశారు. ఓకే. ఒప్పుకుంటాను. కానీ స్పీకింగ్ ఎంతసేపు మీరు చేశారు? ఎంతసేపు మీరు నేర్చుకున్నది మాట్లాడడానికి ట్రై చేశారు? అన్నది మీరు ఆలోచించుకోవాలన్నమాట. బికాస్ యూ నీడ్ టు డూ క్రియేషన్ యాక్టివిటీస్ మోర్ దాన్ దాట్ యు ఆర్ కన్స్యూమింగ్. ఓకే. యాజ్ ఎ బిగినర్‌గా మీరు ఒకవేళ కన్జంప్షన్ యాక్టివిటీ 50% చేస్తే 50% ఈక్వల్‌గా క్రియేషన్ యాక్టివిటీ కూడా చెయ్యాలి. జస్ట్ వింటే సరిపోదు. మీరు విన్నది మాట్లాడడానికి ట్రై చేయాలి. ఓకే. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఫ్రీగా మీకు లాంగ్వేజ్ అనేది వస్తుంది. అండ్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మీకు చాలా ఖర్చు పెట్టాను అని చెప్పారు. నన్నడిగితే ఓకే. పర్సనల్ ఒపీనియన్ అండి. నన్నడిగితే మీరు ఎటువంటి డబ్బులు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఖర్చు పెట్టనవసరం లేదు. అన్‌లెస్ మీరు ఏమైనా టోఫెల్, ఐఎల్స్ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి తప్పితే. ఓకే. అలా కాకుండా జస్ట్ మీరు ఇంగ్లీష్ చాలా జోవియల్‌గా ఇంకొకరితో జస్ట్ మాట్లాడడానికి మాత్రమే నేర్చుకోవాలి అనుకుంటే దయచేసి ఇలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో వేరే వేరే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎక్కువ డబ్బులనేది ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటే జస్ట్ థౌసండ్స్‌తోనే స్టార్ట్ చేయండి. నాకు తెలిసి ఏ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ కూడా తక్కువలో లేదు. ఉన్న ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ కూడా ఎక్కువగానే చార్జ్ చేస్తున్నాయి అనుకుంటున్నాను. సో, మీరేం చేస్తారంటే ఫ్రీ అప్లికేషన్స్ అనేవి యూజ్ చేయండి. నేను ముందు వీడియోలో చెప్పాను కదా! ఫ్రీ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు టైమ్ స్పెండ్ చేయండి. ముందు మీరు ఆ ఫ్రీ అప్లికేషన్స్‌లో ట్రై చేసిన తర్వాత మీకొక అంచనా అనేది వస్తుంది. అసలు ఇంగ్లీష్‌ని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా లేదా అన్నది మీకు అర్థమవుతుందన్నమాట. మన బ్రెయిన్ ఏంటంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి. ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకోవాలి అన్నప్పుడు మనకు మన బాడీ, మన బ్రెయిన్ మొత్తం అంతా సహకరించాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో, మన బ్రెయిన్‌కి మనం అలవాటు చేయాలన్నమాట. అలా అలవాటు చేసే క్రమంలో ఇలా ఫ్రీ అప్లికేషన్స్ గనక మనం కొన్ని రోజులు యూజ్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. మనం అసలు ఆ ఇంగ్లీష్ అంటే ఏంటి? ఆ భాష అంటే ఏంటి? అసలు మనం నేర్చుకోగలమా? ఎలా నేర్చుకుంటే మనకు బావుంటుంది అన్నది ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. సో, నేను చెప్పేదేంటంటే మొట్టమొదటిగానే మీరు ఈ సముద్రంలో అడుగు పెట్టాలనుకున్నారంటే డబ్బులు ఖర్చు పెట్టడాన్ని స్టార్ట్ చేయకండి. ఓకే. నేనే చెప్తున్నాను. ఫస్ట్‌లోనే డబ్బులైతే ఖర్చు పెట్టకండి. ఓకేనా? ఒక స్టేజ్‌కొచ్చాక ఒక ఇంటర్మీడియేట్ లెవెల్‌కొచ్చాక మీకు ఇంగ్లీష్ ఇంకా డెవలప్ చేసుకోవాలి. లేపోతే నేను ఐఎల్స్ క్రాక్ చేయాలి, టోఫెల్ క్రాక్ చేయాలి, నేను యూఎస్ వెళ్ళాలి. సో, పర్టిక్యులర్ ఎగ్జామ్‌ని నేను క్రాక్ చేయాలి అన్నప్పుడు మీరు మీ ఎఫర్ట్స్ అయితే ముందు పెట్టాలి. మీరెంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే మీ ఎఫర్ట్స్ ఎంతున్నాయో చూసుకోండి. మీరు ఒక రూపాయి ఖర్చు పెడితే మీరు రూ. 10 ఎఫర్ట్ అనేది పెట్టాలండి. ఓన్లీ మీరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో డబ్బులు పెట్టేశాక నాకు ఇంగ్లీష్ రాలేదు వేస్ట్ అనడానికి లేదనమాట. మీరు ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌ని నమ్మి డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళు మాక్సిమం మీకు ఉపయోగపడేటట్టే సూచనలు, సలహాలనేవి ఇస్తారు. అవి మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో, మీరు ఇంకొకసారి ఏదైనా ప్లాట్‌ఫార్మ్‌లో ఖర్చు పెట్టే ముందు ఫ్రీ అప్లికేషన్స్ ట్రై చేయండి. ఫ్రీ అప్లికేషన్స్‌లో మీరొక స్టేజ్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ రీచ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మీరు డబ్బులు పెట్టడం స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మిర్రర్ టాక్ అనేది మీకు ఇష్టం లేదని చెప్పారు. ఓకేనండి. పర్వాలేదు. మీకు ఒకవేళ మిర్రర్ టాక్ అనేది నచ్చకపోతే జస్ట్ ఏం చేస్తారంటే ఇది జస్ట్ ఒక ట్రిక్ మాత్రమే. మిర్రర్ టాక్ చాలా మందికి ఈజీ కాదండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు చూసుకుంటూ అలా మాట్లాడాలి. ఇది చాలా మందికి ఇబ్బందే. సో, నేనేం చెప్తానంటే మిర్రర్ టాక్ డైరెక్ట్‌గా మీరు ఒక అద్దం పెట్టుకొని మిర్రర్ ముందు మాట్లాడకుండా ఏం చేస్తారంటే జస్ట్ సైడ్‌కి తిరిగి ఓకేనా? మిర్రర్ ఇక్కడుంది. సైడ్‌కి తిరగండి. సైడ్‌కి తిరిగి రికార్డింగ్ చేసుకోండి. ఏంటి మేడం మిర్రర్‌కి ముందే మేము మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడు రికార్డింగ్ చేసుకోమంటున్నారా ఏకంగా అనొచ్చు. కానీ మీరు గనక ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్ అవ్వాలి అంటే
కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా అవి ట్రై చేయాల్సిందే. మిర్రర్ టాక్ కన్నా రికార్డింగ్ వల్ల మీకు ఇంకా యూజెస్ ఉంటాయి. ఎందుకంటే మిర్రర్ టాక్ లో మీరు ఏమేమి తప్పులు చేస్తున్నారు అన్నది మీకు మళ్ళీ తెలియకపోవచ్చు, కానీ రికార్డింగ్ లో మీరు చెప్పింది మీరు వినగలుగుతారు, రైట్? సో రికార్డ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలా వీడియో రికార్డింగ్ నచ్చదనుకోండి, అందుకే కదా మీరు మిర్రర్ టాక్ వద్దనుకుంటున్నారు, జస్ట్ వాయిస్ రికార్డ్ చేసుకోండి. మీ ఫోన్ లో చక్కగా వాయిస్ రికార్డర్ ఉంది, ఓపెన్ చేసి జస్ట్ 5 మినిట్స్ చాలండి. 5 మినిట్స్ ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద మాట్లాడండి. రికార్డ్ చేసుకొని వినండి, రికార్డ్ చేసుకొని వినండి. ఓకేనా? మీరు మీ మిస్టేక్స్ ని కనుక రెక్టిఫై చేసుకోగలిగితే ఓకే, వెల్ అండ్ గుడ్. ఆ మిస్టేక్స్ అనేవి ఒక బుక్ లో నోట్ డౌన్ చేసుకొని కరెక్ట్ ఏదైతే అది రాసుకొని రిపీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. లేకపోతే ఎవరైనా టీచర్స్ ఉంటే వాళ్ళని అడగండి, లేకపోతే మన ఛానల్లో పెట్టండి, లేకపోతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు అటువంటి వాళ్ళతో డిస్కస్ చేయండి. ఓకే? సో మిర్రర్ టాక్ ఒకవేళ మీకు నచ్చకపోతే వాయిస్ రికార్డింగ్ ఆప్షన్ అనేది మీకు ఉంది, సో అదైతే యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుక్స్ చదవడం నాకు ఇష్టం లేదని కూడా చెప్పారు. ఓకే, చాలా మందికి బుక్స్ చదవడం అనేది నచ్చదండి. నాకు కూడా బుక్స్ చదవడం స్టార్టింగ్ లో ఇష్టం ఉండేది కాదు. అంటే అకాడమిక్ బుక్స్ అనేది వేరే, మనకు ఖచ్చితంగా చదవాలి, సో దాట్ మనం ఎగ్జామ్ క్రాక్ చేయాలి కాబట్టి. అలా కాకుండా పర్టికులర్ గా ఒక బుక్ తీసుకొని చదవాలంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ బుక్స్ చదవడం అనేది చాలా మంచి విషయం. అది పోను పోను మీకే అర్థమవుతుంది. అది ప్రాక్టీస్ చెయ్యాలండి. కానీ మీకు ఇష్టం లేదు అంటున్నారు కాబట్టి మీరు బుక్స్ చదవకండి. ఓకే? కంటెంట్ ని ఇంగ్లీష్ లో ఆన్లైన్ లో చదవండి. ఓకే? రెండు ఒకేలా ఉంటాయి, కానీ మనం ఫోన్ లో చదివేదానికి బుక్ తీసి పేజ్ తిప్పి చదివేదానికి చాలా తేడా ఉంటుంది. కొంతమందికి అక్కడున్న అక్షరాలు చిన్నగా అనిపించవచ్చు, కొంతమందికి టెక్స్ట్ నచ్చకపోవచ్చు. సో చాలా విషయాల వల్ల మీకు బుక్స్ చదవడం నచ్చకపోయి ఉండొచ్చు. కాబట్టి బుక్స్ ని రీప్లేస్ చేయండి. ఆడియో బుక్స్ అనేవి అమెజాన్ లో కూడా మనకు దొరుకుతాయి. సో ఆడియో బుక్స్ ఏంటంటే మీరు ఒకేసారి వినడం ప్లస్ చదవడం కూడా అవుతుందన్నమాట. సో అదైతే ట్రై చేయండి. మీకు ఒకటి ఇష్టం లేదు, ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఉంది, బట్ మీకు ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అంటే మీరు ఆ స్ట్రగుల్స్ ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అన్నది కూడా తెలుసుకోవాలన్నమాట. వీడియోలో అయితే నేను నాకు తోచిన సలహాలు అనేవి ఇచ్చాను. ఇవైతే నేను స్టార్టింగ్ లో ప్రాక్టీస్ చేశాను. నాకు ఫస్ట్ లో బుక్స్ చదవడం నచ్చేది కాదు. ఇప్పుడైతే ఈజీగా బుక్స్ అనేవి నేను చదివేస్తున్నాను. కానీ అప్పట్లో స్టార్టింగ్ లో నచ్చేది కాదనమాట. అప్పుడు నేను నా ఫోన్ నే యూజ్ చేశాను. ఏం చదవాలన్నా ఫోన్ లో చదవడం, అలా 2-3 వీక్స్ అయితే పట్టింది. అప్పుడు నేను బుక్స్ కి షిఫ్ట్ అయ్యాను అనమాట. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇలాగే ఇంకా ఎవరైనా ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసినా లేదా ఏమైనా టాపిక్ మీద నేను సలహా ఇవ్వాలి అని మీరు అనుకుంటే, నేను ఇచ్చే సలహాలు మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి, అలాగే లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. వచ్చే వారం ఇంకొన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేద్దాం. ఈ రోజుకైతే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్.